అతను చెత్తను ప్రేమిస్తాడు, వేస్ట్ పట్ల టేస్ట్ కలిగి ఉండాలంటాడు. చూడాలి కానీ కళకు కాదేది అనర్హమంటూ శ్రీశ్రీ గారి కవితను పేరడీగా చెప్పేస్తుంటాడు. ఇంతకీ అతనెవరు, అతని ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకోవాలంటే జెమినీ న్యూస్ అందిస్తున్న ఈ స్టోరీ చూడాల్సిందే. అందుగలడిందు లేడని సందేహమ్మ పలదు అన్నాడు భక్త ప్రహ్లాదుడు. కాని చూసే మంచి హృదయం ఉండాలే కాని ఏ వస్తువైనా ఓ అద్భుత కళాఖండమే అంటారు కొందరు ఔత్సాహికులు. ప్రజలందరూ ఎందుకు పనికిరావని పడేసే వస్తువులను సైతం తమ ప్రతిభతో అందరికీ పనికొచ్చే వాటిగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ సినిమాలో హీరో చూడండి, అతని గదిలోకి వచ్చిన హీరోయిన్ ఆ రూమ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. గది నిండా పాత ఇనుప సామాన్లు, వాటితో తయారు చేసిన వస్తువులే ఉంటాయి. పాత ఇనుప వస్తువులను అందమైన కళాఖండాలుగా తీర్చిదిద్దుతుంటాడు. తాగి పడేసిన బీర్ బాటిళ్లతో కూడా హీరోయిన్ ప్రతిరూపాన్ని తయారు చేసిన విధానం చూస్తే ఔరా అనిపించక మానదు. సినిమాలో హీరో రవితేజ, బ్రహ్మానందం ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తుంటారు. అయితే వీళ్లు దొంగతనం చేసిన వస్తువులను సైతం తమ ఇంట్లో అవసరాలకు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారో చూడండి. బయటికి నేనే అండి, వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. చూశారు కదా, వీరు చేసేది దొంగతనమే అయినప్పటికీ అలా దొంగతనం చేసిన వస్తువులు ఎలా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల సంగతి ఎలా ఉంటే నిజ జీవితంలో కూడా ఒకతను ఇదే తరహాలో వాడి పడేసే వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం తన మహాప్రస్థానంలో అంటాడు శ్రీశ్రీ. కానీ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, చెక్కపేడు, వేస్ట్ కార్డు కాదేది కళను అనర్హమని చెప్పకనే చెబుతున్నాడు. ప్రస్తుతం ఇళ్లలో రోజు రోజుకు చెత్త పెరిగిపోతూనే ఉంది. ప్లాస్టిక్ వేస్ట్ ని మర్చిపోతున్నప్పటికీ వేర్వేరు రూపాల్లో చెత్త ఇళ్ల మధ్య వచ్చి చేరుతూనే ఉంది. అలాంటి వేస్ట్ మెటీరియల్ నుంచి అతనిలో దాగున్న కళకు రూపమిచ్చి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు నరహరి అనే యువకుడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనికి చెందిన నరహరి ఇప్పుడు టాక్ ఆఫ్ ది చీమకుర్తి టౌన్. ఎక్కడ పడితే అక్కడ వాడి పడేస్తున్న రీఛార్జ్ కూపన్లను సేకరించి ఇదిగో ఇలా అందంగా టేబుల్ సెట్టింగ్, దేవాలయాలు నిర్మించేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. స్వతహాగా షిరిడి సాయిబాబా భక్తుడైన నరహరి
రీఛార్జ్ కార్డులతో మందిరాన్ని నిర్మించడమే కాక ఎన్నో కళాఖండాలకు రూపం పోస్తున్నాడు. ఉద్యోగం లేక ఇంటర్నెట్ నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న ఇతని చేతిలో ఏ వేస్ట్ మెటీరియల్ అయినా కళాత్మకత సంతరించుకుంటుంది. చిన్నపిల్లల వద్ద విరిగిన పెన్సిల్ ముక్కలను సేకరించి వాటి లెడ్ ని అక్షరాలుగా చెక్కి ఆ పిల్లలకే అందమైన బహుమతిగా ఇచ్చేస్తుంటాడితను. ఇక్కడ కనబడుతున్న పెన్సిల్ అక్షరాలన్నీ అవే మరి. ఇక సోప్ దొరికిందంటే చాలు చెలరేగిపోతుంటాడితగాడు. సంతూర్ సోప్ ని ఆకుల మధ్య ఉన్న పుష్పరాజ్యంగా, లక్స్ సోప్ ని బుద్ధుడిగా, బంగారు బాతుగా, డెటాల్ సోప్ ని ప్రేకు రూపంగా, లైఫ్ బాయ్ సోప్ ని యోగిగా తీర్చిదిద్దుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇతని చెయ్యి తగలగానే సబ్బు బిళ్ళలు లతలుగా, మత్స్య కన్నెలుగా ఆకృతిని మార్చేసుకుంటుంటాయంటారు ఇతని కళను చూసిన స్థానికులు. వాడిని అగ్గిపుల్లలతో ఎన్నో అందమైన రూపాలు సృష్టించి చూపరుల చూపు తిప్పుకోనివ్వకుండా చేయటంలో నరహరి విశేష ప్రతిభ కనబరుస్తాడు. పాత పెన్సిల్స్, చెక్క ముక్కలతో విండ్మిల్, బైక్, ఉడెన్ విఘ్నేష్, మినీ హేమర్, ఉలి వంటి ఎన్నో ఆకృతులతో అలరిస్తున్న నరహరి తనకు చిన్నప్పటి నుంచి ఉండే ఆలోచనలకు ఈ విధమైన రూపాన్నిస్తున్నానంటున్నాడు. అనుగ్రహణ వస్తువులతోటి ఏదైనా తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను 10వ తరగతి నుంచి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాను. దాంట్లో భాగంగా వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేయాలి అని పనికిరాని సిమ్ కార్డ్స్ తీసివేసిన తర్వాత ఇందులో ఉండేటువంటి ప్లాస్టిక్ కార్డ్స్ తోటి బాబా మందిరాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో బాబా మందిరాన్ని చేశాను. అదేవిధంగా షిరిడీలో ఉన్నటువంటి గురుస్థాన నమూనాని, ద్వారకామణి నమూనాని, బాబా రథాన్ని తయారు చేయడం జరిగింది. అది బాబా మీద ఉన్నటువంటి ప్రేమతో చేద్దామని అనుకుంటే ఆయన బ్లెస్సింగ్స్ వల్ల చాలా అద్భుతంగా వచ్చాయి. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి మనకి పాతకాలంలో వాడినటువంటి నాణ్యాల గురించి అసలు తెలియదు. వాటిని తెలియజేద్దామనే ఉద్దేశంతో కాయిన్స్ కలెక్ట్ చేయడం అనేది చేశాను. గుర్రపు కానీ, చిల్లు కానీ, అర్ధన, డమ్మిడి, పైసా, 1 పైసా, 2 పైసా, 3 పైసా ఇలా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. చిన్నపిల్లల మనసుతో ఆలోచిస్తే ఎన్నో అందమైన బొమ్మలను తయారు చేయవచ్చని, మన చుట్టూ ఏది వేస్ట్ అనే వస్తువే ఉండదని, దానిని బొమ్మగానో వాల్ హ్యాంగర్ గానో తయారు చేయడం పిల్లలకి నేర్పిస్తే మంచిదంటున్నాడితను. అంతేకాదండోయ్, భారతీయ పురాతన వైభవాన్ని తెలిపే నాణ్యాల సేకరణ, అగ్గిపెట్టెల సేకరణలో కూడా నరహరి అందవేసిన చెయ్యి ఇప్పుడు ఇతని వద్ద అనేక పురాతన నాణ్యాలతో పాటు స్వాతంత్ర్య సమర యోధులు, దేశ ప్రముఖుల చిత్రాలున్న నాణ్యాలు చూడముచ్చట గొలుపుతూ చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా అవకాశం కల్పిస్తే చిన్నారులకు వేస్ట్ యూటిలైజేషన్ మీద క్లాసులు నిర్వహిస్తానని, ఎవరైనా ముందుకొస్తే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా నేర్పుతానని చెబుతున్నాడు నరహరి. నరహరి ప్రతిభ చూశాక మీరు ఒప్పుకుంటారు కదూ, కాదేది కళకు అనర్హమని. ఇది ఇవాల్టి స్పాట్లైట్. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్. నమస్తే.